హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి బీరకాయ పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నానండి. దానికోసం అయితే ఇక్కడ రొయ్యలను ఆల్రెడీ క్లీన్ చేసేసుకొని నేను కొంచెం మగ్గించుకొని పక్కన పెట్టుకున్నానండి, కొంచెం పసుపు వేసుకొని. ఈ కర్రీకి వచ్చి ఒక 2 టమాటాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం, తర్వాత బీరకాయలు కూడా చెక్కు తీసేసుకుని అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఆయిల్ అయితే వేసాను, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లో మనము కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం దీంట్లోనూ టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం ఆల్రెడీ నేను దంచుకొని పక్కన పెట్టుకున్నాను కదండి, మొత్తం కలిపి ఒకేసారి వేసేసాను. అంటే మనకి మీడియం సైజులో పెట్టుకుంటాం, చాలా త్వరగానే అయిపోతుందండి. మనకి ఇక్కడ టమాటా, ఉల్లిపాయ బాగా మగ్గాల్సి ఉంది. తర్వాత మనం వేసుకున్న మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటా, ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గటం కోసం నేనైతే కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. మనకు కొంచెం త్వరగా మగ్గుతుంది కాబట్టి టమాటా, ఉల్లిపాయ అనేది నేను ఇక్కడైతే వేసుకున్నాను. ఇంకొకసారి కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకుంటే ఇక్కడ మనకి టమాటా, ఉల్లిపాయ అనేది చాలా త్వరగా మగ్గుతుంది. ఇక్కడ చూసారండి, ఉల్లిపాయ, టమాటా అనేది చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే కొంచెం త్వరగా అనేది మగ్గుతుందండి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలుపుకొని మనం పక్కన అంటే మూత పెట్టేసుకోవాలండి. దీంట్లో ఉన్న వాటర్ అనేది మనకి పైకి అయితే వస్తుంది. చూసారండి, మనకి బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అనేది వస్తుంది. అలా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత మనం దీంట్లోనే ఆల్రెడీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం మొత్తం కర్రీ అంతా కూడా ఈ రొయ్యలు అంతా చక్కగా మిశ్రమం అంతా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ నేనైతే కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత మనకి ఇక్కడ ఒక స్పూనున్నర లేదా 2 స్పూన్లు, అంటే కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక స్పూనున్నర దాకా వేసానండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను. జీలకర్ర పొడి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర నూరేసి వేసాం కాబట్టి అవైతే వేసుకోక్కర్లేదండి. ఇక్కడ నేనైతే కారము, ధనియాల పొడి వేసాను. వేసుకున్న తర్వాత మనకి కారం మసాలా అంతా కూడా కర్రీకి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక 5 మినిట్స్ అండ్ 3 మినిట్స్ కలుపుకొని ఆ కారం మసాలా ఈ రొయ్యలకి అంతా బాగా పట్టేంత వరకు కూడా ఉంచుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో వాటర్ అనేది ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ బీరకాయ ముక్కలు అనేది చక్కగా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా మరీ ఎక్కువగా కుక్ కావాల్సిన అవసరం లేదని, అంటే ఉడకబెట్టాల్సిన పని లేకుండా మనం దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ ఒక 10 మినిట్స్లో అనేది అయిపోతుందండి. మనకి బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ కొంచెం చాలా దగ్గరగా అయితే ఎగరబెట్టేసానండి నేను. అంటే మేము ఏ కర్రీ అయినా నేను దగ్గరగానే ఎగరబెట్టేస్తాను కర్రీ. మా వాళ్ళైతే అలాగే తింటారు ఫ్రెండ్స్, అందుకని ఫైనలీ బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే అయిపోయిందండి. చూసారండి, మంచి కలర్ఫుల్గా, మంచి టేస్టీగా చాలా బాగా వచ్చింది. మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. స్పైసీ లేకుండా పిల్లల కోసం వెళ్ళి ట్రై చేయండి, ఖచ్చితంగా వాళ్ళకైతే నచ్చుతుంది. ఫైనలీ నేను చేసిన బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.